Subscribe to our channel. Click on bell icon, you never miss any update. Welcome to Kiran Testing Academy, class 11 of manual testing. మనం previous session లో boundary value analysis discuss చేసాం. ఈ సెషన్ లో మనం equivalence class partition or equivalence partitioning గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా బౌండరీ వాల్యూ అనాలిసిస్ అయినా ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్ అయినా బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్. మనం ఆప్టిమైజేషన్ టెస్ట్ కేసెస్ చేయడానికి ఆప్టిమైజేషన్ టెస్టింగ్ చేయడానికి మనం టెస్ట్ డేటా డిరైవ్ చేయడానికైనా టెస్ట్ కేసెస్ డిరైవ్ చేయడానికైనా ఈ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అయినా ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్ అయినా చాలా హెల్ప్ఫుల్. ఓకే, సో రెండు మేబీ సర్వ్ ద సేమ్ పర్పస్, కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఏమవుతుందంటే ఓన్లీ BVA సఫిషియంట్ అవ్వదు, ఆర్ ఓన్లీ ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్ కూడా సఫిషియంట్ అవ్వకపోతుండొచ్చు. సో ఈ రెండు మనం కంబైన్ చేసి మనం డేటాని డిరైవ్ చేయాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో. సో మనం ఫస్ట్ ఎలాగో బౌండరీ వాల్యూ అనాలిసిస్ చూసాం కదా, ఇప్పుడు ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్ ఒకసారి చూద్దాం. ఈ రెండు కంబైన్ చేసి టెస్ట్ డేటా కూడా మనం డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్ ఆర్ ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ ఆర్ ఈక్వలెన్స్ పార్టిషన్. సో లిటరల్గా ఇన్పుట్స్ అంటే సిస్టమ్కి ఇచ్చే ఇన్పుట్స్ని మనం డివైడ్ చేస్తాం గ్రూప్స్ లాగా. ఏంటా గ్రూప్స్ అంటే వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, అంటే సిమిలర్ బిహేవియర్, ఇన్వాలిడ్ అన్నీ ఒక గ్రూప్, వ్యాలిడ్ అన్నీ ఒక గ్రూప్, ఎందుకంటే అవంతా సిమిలర్ బిహేవియర్ కదా. ఓకే, సో అంటే సిమిలర్ దాంట్లో ఏదో ఒకటి టెస్ట్ చేసినా కూడా అన్ని టెస్ట్ చేసినట్టు, ఎందుకంటే అన్ని ఒకటిలాగా బిహేవ్ చేస్తాం. ఒక ఇన్వాలిడ్ డేటా ఉందనుకోండి, ఆ ఇన్వాలిడ్ డేటాలో ఏదో ఒకటి మనం ప్రొసీడ్ చేసినా కూడా మనకు చాలు, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్. మనకున్న డేటాని ఈక్వల్ పార్ట్స్, ఈక్వల్ కాదు కానీ మనకున్న గ్రూప్గా డివైడ్ చేయాలి. వ్యాలిడ్ ఒక సైడ్, ఇన్వాలిడ్ ఒక సైడ్ రాసుకోవాలి. ఆ వ్యాలిడ్లోంచి ఏదో ఒకటి చేసినా చాలు, ఇన్వాలిడ్ నుంచి ఏదో ఒకటి చేసినా చాలు. అదే యాక్చువల్గా inputs are divided into groups that are expected to show similar behavior. Generally one input from each group will be selected to apply on application. Okay, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్ మీకు తెలిసిన ఎగ్జాంపుల్, ఏజ్ బాక్స్ ఉంది which takes 18 to 80. మనకు యాక్చువల్గా దీన్ని BVAతో సాల్వ్ చేయొచ్చు, అండ్ BVAతో మనం చేసాం కూడా. జస్ట్ ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్ అంటే ఎలా ఉంటుంది ఇలా. ఇప్పుడు ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్లో ఏజ్ బాక్స్ 18 to 80 ఉందనుకుందాం. సో మనం వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్గా తీసుకున్నాం. ఓకే, మీకు ఈజీ ఉండడానికి ఇలా టేబుల్ లాగేసి చూపిస్తున్నాను మీకు. వ్యాలిడ్ ఏంటండి, ఎనీవేర్ ఇన్ బిట్వీన్ 18 to 80 అనేది వ్యాలిడ్. అంటే 18 వ్యాలిడ్, 19 వ్యాలిడ్, 20, 21 అప్ టిల్ 80 ఏ డేటా అయినా వ్యాలిడ్ కదా. దీనిలోంచి మీరు ఏదో ఒక వాల్యూతో టెస్ట్ చేసినా చాలు, 19 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 29 ఏదో ఒకటి తీసుకున్నా చాలు, అన్నీ సిమిలరే కదా, అన్ని సిమిలర్ బిహేవియర్. 18 to 80 మీరు ఏది చేసినా ఒకటి బిహేవ్ చేయాలి. ఓకే, ఇన్వాలిడ్ వచ్చేసరికి లెస్ దెన్ 18, 17, 16, 15 అలా 0 వరకు. దీనిలో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేసినా ఎస్ ఆ గ్రూప్ అంతా టెస్ట్ చేసినట్టే అవుతుంది. ఇన్వాలిడ్లో కూడా అంతే, ఇట్ సైడ్ అప్పర్ బౌండరీ 80 గ్రేటర్ దెన్ 80 అంతా ఇన్వాలిడ్. అసలు ఎక్కడ వరకు గ్రేటర్ దెన్ 80 అంటే యాక్చువల్లీ ఇన్ఫినిటీ, కానీ అది 2 digits తీసుకుంటుంది అనుకుందాం. సో 99. సో ఇలా. ఓకే, సో మనకు వచ్చిన డేటాని మనం వ్యాలిడ్గా ఇన్వాలిడ్గా వీ నీడ్ టు రైట్ సంథింగ్ లైక్ దిస్. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఏముంది, మనకు 4 to 12 క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు 4 to 12 క్యారెక్టర్స్ అన్నీ వ్యాలిడే. 4, 5, 6, 7, 8 అప్ టిల్ 12 క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఒకటే. ఓకే, ఎనీ వన్ యూ కెన్ టేక్. అదే ఇన్వాలిడ్కి వచ్చేసరికి 3 to 1 ఏ ఒక క్యారెక్టర్ అయినా తీసుకోవచ్చు. అండ్ అప్పర్ లిమిట్ ఇన్వాలిడ్కి వచ్చేసరికి 13, 14, 15 అండ్ సో అపాన్ అప్ టు సమ్ క్యారెక్టర్స్. ఓకే, అలా. నెక్స్ట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్. ఒక నేమ్ ఎడిట్ బాక్స్ ఉందండి, మీకు ఈజీ చేయడం కోసం చెప్తున్నాను. నేమ్ ఎడిట్ బాక్స్ ఉంది, అది 4 to 16 క్యారెక్టర్స్ కూడా తీసుకుంటే అది మనం BVతో చేద్దాం. కానీ ఇక్కడ ఏముంటుంది, ఆల్ఫాబెట్స్ ఓన్లీ. ఎన్ని క్యారెక్టర్స్ అంటున్నాడు, కానీ ఆల్ఫాబెట్సే ఉండాలి. మళ్ళీ ఏం చేసాం, మనం ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ చేసుకుందాం, గ్రూప్ చేసుకుందాం. వ్యాలిడ్ ఒక సైడ్ రాసుకున్నాం, ఇన్వాలిడ్ ఒక సైడ్ రాసుకున్నాం. వ్యాలిడ్ ఏంటి, A to Z కదా. ఇన్వాలిడ్ ఏంటి, నెంబర్స్ అంటే 0 to 9 ఎనీ నెంబర్. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇన్వాలిడే, సింబల్స్ కూడా ఇన్వాలిడే. ఇలా
సో మనం ఇట్లా పార్టిషన్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? సో దీంట్లో ఏదొక్కటి, ఇప్పుడు ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి ఏజ్ బాక్స్, దీంట్లో ఏదొక్కటి ఇన్వాలిడ్లో ఏదొక్కటి మనం చేసినా కూడా అది ఇన్వాలిడ్ అవ్వాలి. ఓకే, దీంట్లో ఏదొక్కటి మనం చేసినా కూడా వ్యాలిడ్ అవ్వాలి, దీంట్లో ఏదో ఒకటి చేసినా కూడా ఇన్వాలిడ్ అవ్వాలి. సో అన్నీ చేయని అవసరం లేదు, ఆ గ్రూప్ సిమిలర్ బిహేవియర్ చేస్తుంది కనుక ఇక్కడ మనం ఆప్టిమైజేషన్ చేస్తున్నాం. కానీ ఇంకా బెటర్ వేస్ ఉన్నాయి. బీవీఏ ఉందనుకుందాం మనకి, దీని బెస్ట్ సినారియో మనం బీవీతో డీల్ చేయొచ్చు. మినిమం -1 మినిమం +1 మ్యాక్సిమం -1 మ్యాక్సిమం +1. ఓకే, ఎస్. సో యాక్చువల్గా ఈ ఈసీపీ ఎక్కడ యూజ్ చేస్తాం? ఓకే, దాని యూజ్ ఏంటి జస్ట్ మనం చూద్దాం. ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. నాకు ఒక నేమ్ ఎడిట్ బాక్స్ ఉందండి. ఎస్, ఒక యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, దాంట్లో మనకు నేమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ నేమ్ ఎడిట్ బాక్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ టేక్స్ 4 to 16 క్యారెక్టర్స్. మరి ఏం క్యారెక్టర్స్ తీసుకుంటుందండి అది? ఆల్ఫా న్యూమరిక్. ట్రికీ ఉంది కదా. సో ఇక్కడ 4 to 16 క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరిక్. మనం డేటా టైప్ని మెయింటైన్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మనం రేంజ్ని మెయింటైన్ చేయాలి. 4 to 16 క్యారెక్టర్స్ని మనం ఈసీపీలో కూడా చేయొచ్చు అండ్ బీవీఏలో కూడా చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే రెండు కంబైన్ చేసి మనం ఒక ఎక్సలెంట్ టెస్ట్ డేటా డిరైవ్ చేద్దాం. చూడండి, 4 to 16 క్యారెక్టర్స్ అంటున్నాడు. సో బీవీఏ తీసుకుందాం 4 to 16కి. ఓకే, బౌండరీ వాల్యూ అనాలిసిస్, మినిమం is 4 and maximum is 16 కదా. సో వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ బీవీఏ రేంజెస్ రాద్దాం మనం ఇక్కడ. ఎలా వస్తుంది అండి వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ రేంజెస్? మినిమం -1 మినిమం -1 మినిమం +1 మ్యాక్సిమం -1 మ్యాక్సిమం +1 చేసినప్పుడు మనకు ఒక వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ రేంజెస్ వస్తాయి, డేటా కాదు, జస్ట్ రేంజెస్. ఓకే, సో మినిమం ఏంటి 4 వ్యాలిడ్, మినిమం -1 ఏంటి 3 ఇన్వాలిడ్, మినిమం +1 5 వ్యాలిడ్, మ్యాక్సిమం 16 వ్యాలిడ్, మ్యాక్సిమం -1 15 వ్యాలిడ్, మ్యాక్సిమం +1 17 ఇన్వాలిడ్. Okay, so ila like this we can do it. So is this enough? No, not at all. ఎందుకు మనం 4 to 16 క్యారెక్టర్స్ చేసాం. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ అంటుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే ఈసీపీగా తీసుకుంటాను, ఈక్వాలెన్స్ క్లాస్ పార్టీషన్ ఆర్ ఈక్వాలెన్స్ పార్టీషనింగ్. ఈక్వాలెన్స్ క్లాస్ పార్టీషన్ అంటే గ్రూపింగ్ చేయడం, వ్యాలిడ్గా ఇన్వాలిడ్గా, వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్. ఒకసారి చెప్పండి, వ్యాలిడ్ ఏంటి? ఆల్ఫా న్యూమరిక్ అంటుంది. వ్యాలిడ్ ఏంటి? ఆల్ఫాబెట్స్ వ్యాలిడా? ఎస్, ఆల్ఫాబెట్స్ అన్ని వ్యాలిడే, అంటే A to Z ఆర్ వ్యాలిడ్. మరి ఇన్వాలిడ్ ఏంటి చూద్దాం. ఇంకేం వ్యాలిడ్? 0 to 9 కూడా వ్యాలిడే, న్యూమరికల్ వాల్యూస్ కూడా వ్యాలిడ్ కేటగిరీల కింద వస్తాయి. ఇన్వాలిడ్ ఏంటి? ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, సింబల్స్ కానీ, స్పేసెస్ కానీ ఇలాంటివన్నీ ఇన్వాలిడ్. ఇవన్నీ ఇన్వాలిడ్. ఇక్కడ వరకు బాగానే ఉంది. హౌ హియర్ కమ్స్ ద స్టోరీ కాల్డ్ టెస్ట్ డేటా. సో వ్యాలిడ్ టెస్ట్ డేటా ఏంటి, ఇన్వాలిడ్ టెస్ట్ డేటా ఏంటి ఇక్కడ మనకి కావాలి. అండ్ హౌ టు గెట్ ఇట్? ఎస్, సో బీవీఏ అండ్ ఈసీపీ రెండు కంబైన్ చేస్తే మనకు ఎక్సలెంట్ టెస్ట్ డేటా వస్తుంది. లెట్స్ సీ హౌ వీ కెన్ డూ దట్. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే విల్ బీ combining valid BVA with valid ECP. valid ఏమవుతుంది మనకు? వ్యాలిడ్ వస్తుంది. సో ఏం చేయాలి? 4 5 16 15 రేంజెస్ కదా, అంటే 4 రేంజ్, 4 క్యారెక్టర్స్. దాంట్లో ఏ క్యారెక్టర్స్ ఉండాలి? A to Z ఉండాలి, 0 to 9 ఉండాలి, రైట్? సో లెట్ us write it. 4 క్యారెక్టర్స్. చూడండి,
ఇది 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎస్, అండ్ దాంట్లో A to Z 0 to 9 కూడా ఉంది. సో ఇట్ ఫాల్స్ అండర్ 4 to 16 క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరిక్, ఎస్, ఇట్ ఫాల్స్ అండర్ 4 to 16 అండ్ ఆల్ఫా న్యూమరిక్. నెక్స్ట్ 5 క్యారెక్టర్స్ with combination of A to Z and 0 to 9. Something like this. 15 characters. 16 characters. Here we go. Student, this all valid data kada, yes, and even is satisfied with this condition. So invalid data. సో వ్యాలిడ్ అండ్ వ్యాలిడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే కంబైన్డ్ విత్ BVA's ఇన్వాలిడ్ విత్ ECP's వ్యాలిడ్. ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఈజ్ ఆబ్వియస్లీ ఇన్వాలిడ్. ఐదర్ యూ కెన్ టేక్ 3 or 17, with 3 అన్న 17 అన్న ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ 3 తీసుకుందాం యాజ్ ఇఫ్ నౌ. ఓకే, మనం 3 తీసుకొని కంబైన్ చేద్దాం. ఇది వ్యాలిడా ఇన్వాలిడా చెప్పండి? ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్? దాంట్లో 3 క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నేను బ్రాకెట్లో రాస్తున్నాను మన ఇన్ఫర్మేషన్ పర్పస్. రేంజ్ అనేది ఇన్వాలిడ్, క్యారెక్టర్స్ అనేవి వ్యాలిడ్. సో ఎనీవేస్ ఎట్లయితే ఇన్వాలిడే, కానీ అలా మీకు ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను. మనకు వ్యాలిడ్ వ్యాలిడ్ అయిపోయింది, ఇన్వాలిడ్ వ్యాలిడ్ అయిపోయింది. ఇప్పుడు వ్యాలిడ్ ఇన్వాలిడ్ 4, 5, 15, 16 ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. 5 తీసుకుందాం. 1, 2, 3, 4, 5 వ్యాలిడా ఇన్వాలిడా? ఇది ఇన్వాలిడ్. 5 క్యారెక్టర్స్, ఎస్, సిస్టమ్ 5 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుందేమో, కానీ దాంట్లో ఉన్నాయి ఏంటి? స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్వాలిడ్, సింబల్స్ ఇన్వాలిడ్, రైట్? రేంజ్ మే బీ వ్యాలిడ్, కానీ దాంట్లో ఉన్న డేటా ఇన్వాలిడ్. రేంజ్ వ్యాలిడ్, క్యారెక్టర్స్ ఇన్వాలిడ్. థర్డ్ ఏంటి? ఇన్వాలిడ్ ఇన్వాలిడ్, ఎస్, ఇన్వాలిడ్ BVA, ఇన్వాలిడ్ ECP. సో 3 ఆల్రెడీ తీసుకున్నాం కదా, 17 తీసుకొని మనం స్పెషల్ క్యారెక్టర్స్తో కంబైన్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 and 17 both invalid. Both అంటే ECP and data and range both are invalid. ఇలా. సో మనకు టెస్ట్ డేటా ఇది. దిస్ ఈజ్ యువర్ టెస్ట్ డేటా. దిస్ విల్ డాక్యుమెంట్. ఇదంతా మనం డాక్యుమెంట్ చేయం, మీకు ఏదో చెప్పడానికి కోసం ఇది రాసాను, కానీ ఇదంతా మనం డాక్యుమెంట్ చేయం. దిస్ ఈజ్ వాట్ వి డాక్యుమెంట్ చేసి ప్రిజర్వ్ చేస్తాం. ఎప్పుడైనా 4 to 16 క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరిక్ మీ అప్లికేషన్ టెస్ట్ చేయాల్సి వస్తే ఇది 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 పెట్టినప్పుడు సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలి, అండ్ ఇవి ప్రొవైడ్ చేసినప్పుడు సిస్టమ్ రిజెక్ట్ చేయాలి. అవి రిజెక్ట్ చేసిందంటే ఎస్, ఇట్ ఈస్ ఎక్సలెంట్లీ వర్కింగ్. అలా. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. ఇది మనం FRS నుంచి తీసుకుందాం ఎగ్జాంపుల్. సేమ్ FRS డాక్యుమెంట్ అండి. ఒక యూజర్ అడ్మిన్ కెన్ క్రియేట్ ఎ న్యూ యూజర్, అండ్ ఇది న్యూ యూజర్. చూడండి, ఇక్కడ బ్రాంచ్ నేమ్, అడ్రస్ 1, అడ్రస్ 2 ఇవన్నీ డేటా ఉన్నాయి కదా. సో ఒక్కొక్క డేటాకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బ్రాంచ్ నేమ్ అనేది ఒక ఎడిట్ బాక్స్, దాంట్లో ఏది ఫిల్ చేయాలనే లిమిటేషన్స్ మీకు ఇక్కడ ఆల్రెడీ ఇస్తారు. చూడండి, ఇది నేను కాపీ చేస్తున్నాను, బ్రాంచ్ నేమ్. ఓకే, అండ్ లెట్స్ డూ ఇట్. అండ్ నేను మీకు డాక్యుమెంట్ పంపిస్తాను. మీరు అడ్రస్ 1, అడ్రస్ 2, ఏరియా, జిప్ కి టెస్ట్ డేటా డిరైవ్ చేసి నా ఈమెయిల్కి చేయండి, ఫార్వర్డ్ చేయండి, నేను చెక్ చేస్తాను. ఓకే, ఆల్ఫా న్యూమరిక్ ఓన్లీ, స్టార్ట్స్ విత్ ఆల్ఫా. ఒక స్పెషల్ కండిషన్ యాడ్ అయింది చూడండి, మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఇది లేదు కదా. మినిమం 6 అండ్ మ్యాక్సిమం 40 క్యారెక్టర్స్. ఈ మ్యాండేటరీ అండ్ యూనిక్ యాక్చువల్లీ ఇవి టెస్ట్ కేసెస్ కోసము, టెస్ట్ డేటా కాదు. అవి మనం తర్వాత చూద్దాం. అది జస్ట్ ఇప్పుడు ఇగ్నోర్ చేసేయచ్చు దాన్ని. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ BVA వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్. BVA వ్యాలిడ్ ఏంటండి? 6 to 40.
అంటే వ్యాలిడ్ రేంజ్ ఏంటి? మినిమం 6 వ్యాలిడే, మినిమం +1 7, maximum -1 or valid. Invalid ఏంటి? మినిమం -1 and maximum +1. These are invalid data. ఓకే, ECP equivalence class partition. ఇక్కడ కూడా valid invalid గా మనం డివైడ్ చేయాలి డేటా. చెప్పాను కదా, valid and invalid. ఇక్కడ valid డేటా ఏంటి? ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్. ఇవి రెండు వ్యాలిడ్ కండిషన్స్. A to Z 0 to 9 and along with that start with alpha. ఇవి వ్యాలిడ్ కండిషన్స్. ఇన్వాలిడ్ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్, సింబల్స్, and which are not starting with alpha. Which are not starting with alphabet also invalid. Okay, now let's get the test data. Same logic again. Combine valid and valid, we'll get the valid test data. So 6 characters should be A to Z, 0 to 9 should start with 1. Sorry, should start with alpha. And then whenever we are writing it, మీరు రాసే అప్పుడు దీన్ని మీరు కంబైన్ చేయాలి. వ్యాలిడ్ BVA, వ్యాలిడ్ ECPని 6 క్యారెక్టర్స్లో ఏమేం ఫీడ్ చేయాలి? A to Z అంటే ఆల్ఫాబెట్ ఫీడ్ చేయాలి, నెంబర్స్ ఫీడ్ చేయాలి, అండ్ ఆల్ఫాబెట్తో కూడా స్టార్ట్ అవ్వాలి. చూడండి, ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేస్తున్నాను. 1 2 3 1 2 3 4 5 6. Yes, it has 6 characters. దాంట్లో 6 characters ఉన్నాయి. A to Z ఉంది దాంట్లో, అంటే A to Z ఒకటి A ఉంది, V ఉంది, B ఉంది కదా. అలా 0 to 9 ఒక నెంబర్ ఉంది, అండ్ అది ఆల్ఫాబెట్తో కూడా స్టార్ట్ అయింది. సో అన్ని పాసిబిలిటీస్ వచ్చాయి మనకి. అలానే 7 characters 1 2 3 4 5 6 7. 40 characters 1 2 3 4 5 6. Sorry, 1 2 3 4 5 6 అలా. సో అపాన్ టు 40, ఆ 40 అని మీరు రాయాలి. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్గా నేను .40 అన్నాను, కానీ ఆ 40 ఏంటియో అన్నీ రాయాల్సిందే మీరు. 1 2 3 4 5 6 .39 వ్యాలిడ్. ఇన్వాలిడ్ ఏంటి మరి? లెట్స్ సీ. వ్యాలిడ్ అనేది మనకు వ్యాలిడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇన్వాలిడ్ వ్యాలిడ్ 5 or 41 తీసుకోవచ్చు, ఎనీథింగ్. సో 5 తీసుకుంటున్నాను, దాని A to Z 0 to 9 స్టార్ట్ విత్ ఆల్ఫా, స్టార్టింగ్ విత్ ఆల్ఫా. ఓకే, అండ్ A to Z 0 to 9 కూడా యాడ్ చేశాను. 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, కానీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ వ్యాలిడే, కానీ రేంజ్ మాత్రం ఇన్వాలిడ్. సో మన ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ పక్కన రాస్తున్నాను. valid characters, invalid range. Next, valid BVA with invalid ECP. 6 7 40 or 39, you can take anything. Then 6 తీసుకుంటున్నాను. I'm combining with special character symbol, not starting with alpha. See, I'm starting with a numerical value. Okay, I'm adding few data to it. Okay, this is purely invalid. Why? Because
invalid characters valid range. నెక్స్ట్ ఏంటి, ఇన్వాలిడ్ BVA ఇన్వాలిడ్ ECP కంబైన్ చేద్దాం. ఓకే 5 ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఈసారి 45 తీసుకొని దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్, సింబల్స్ అండ్ ఆల్ఫాతో కాకుండా వేరే దాంతో స్టార్ట్ చేద్దాం. సో on to 41. సో both are invalid. ఇలా మనం వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ డేటాని యూస్ చేసి మన దగ్గర ఉన్న రేంజెస్ని, మన దగ్గర ఉన్న కండిషన్స్ని, మన దగ్గర ఉన్న డేటా టైప్ని యూస్ చేసి ఇలా BVA అండ్ ECP కంబైన్ చేసి కూడా మనం ఎక్సలెంట్ టెస్ట్ డేటాని డిరైవ్ చేయొచ్చు. ఇది బెస్ట్ టెక్నిక్ యాక్చువల్గా. ఓకే సో ఇండివిజువల్గా BVA బెస్టే, ఇండివిజువల్ ECP బెస్టే, కానీ ఎక్కడ ఏది యూస్ చేయాలి, ఎక్కడ ఎలా కంబైన్ చేయాలనేది ఒక టెక్నిక్ ఇది. ఓకే ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఇది ఒక టెక్నిక్. క్లియర్? Yes, so by this we'll end this video.